కుంభమేళ జాతర ఒక్కటి పక్కకు పెడితే మన దేశంలో జాతరలు చేయాలన్నా చూడాలన్నా మన తెలంగాణ తర్వాతనే ఏ రాష్ట్రమైనా. ఎందుకంటే ఒకటి పోంగానే ఒకటి ముంగటేసుకొని దేవుళ్లను ఖుషి చేస్తుంటారు మనోళ్ళు. అట్లా మొన్న ఆదిలాబాద్లో నాగోబా జాతర, నిర్మల్ల ముజ్గి మల్లన్న జాతర, నిన్నటి దాకా మేడారం చిన్న జాతర, గిట్లవి అయిపోతున్న యాళ్లకు సూర్యాపేటలో పెద్దగట్టు జాతర చాలైంది. మరి ఇంకెందుకు ఆల్చాం, మనం కూడా పోయేద్దాం పర్రి. గజ్జల లాగులు, శివసత్తుల పూనకాలు, యాదవన్నల డోలు దరువులు, ఒలింగనామ జపాలు, గిట్ల పెద్దగట్టు జాతర పెద్ద పెట్టున చాలైంది. జాతర చాలైందని తెలవంగానే మంత్రి ఉత్తమ్ సారు లింగమయ్య కాడికొచ్చిండు. అధికారులు దగ్గరుండి సార్కు దర్శనం చేపిస్తే పూజార్లు దీవెనార్తులు పెట్టిర్రు. అంతకంటే మోతాలు అర్ధమరాత్రి కేసారంలో ఉన్న దేవరపెట్టెకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ అన్న, ఇంకా టూరిజం చైర్మన్ రమేష్ అన్న, ఇంకా తతిమ నాయకులు హాజరుపడి స్పెషల్ పూజలు చేసిర్రు. పూజ బట్టలు పెట్టి మనసు నిండా తలుచుకుర్రు. అటెంక మెంతబోయిన వంశస్థులు ఇంకా హక్కుదారులు దేవరపెట్టెను దురాజ్ పల్లీలున్న పెద్దగట్టు గుట్ట మీదికి కొంచెం పోయిర్రు. గిట్ల 33 దేవతలు ఉన్న దేవరపెట్టె గుట్ట మీదికి జేరుడుతోని జాతర అధికారికంగా చాలైంది. ఇక దేవరపెట్టె వస్తుంటే భక్తులంతా శిఖాలతోని ఊగిపోయిర్రు. బోనాలు ఇంకా గంపలెత్తి ఓ లింగా అనుకుంటా గుడి చుట్టూ పబది పట్టిర్రు. అటు గుడి గోపురం మీద పెట్టే పడిసికుండను అరిశెట్టి వంశస్థులు మా సంబరంగా గుట్టకు పట్టుకుపోయిర్రు. గంపలెత్తుకున్న శివసత్తులు పూనకాలు వచ్చి ఆడుతుంటే భక్తుల సంబరం చిన్నలేదు. గిట్ల గజ్జలలాగులేసి వీరనాలు, కటారులు, బేరీల ధరువుల నడుమ గుట్ట దద్దరిల్లిపోయింది. సోమవారం నాడు చౌడమ్మ తల్లికి యాటపోతులను బలిచ్చి లింగమయ్యకు నైవేద్యం సమర్పించిర్రు. అటు భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నది. గిట్ల ఎటు చూసినా డేరాలు, టెంట్లు వేసుకుని మకాం పెట్టిన భక్తులు ఆన్నే తానాలు, జపాలు గానిచ్చిర్రు. అటు అధికారులు కూడా జాతర అంతా నిమ్మలంగా నడవాలి అన్నట్లు అన్ని తీర్ల సవలతులు చేసిర్రు. అయితే జాతరకొచ్చే బళ్ళు జయంగా సూర్యాపేటకెంచి విజయవాడ పోయే దిక్కు ట్రాఫిక్ ను మలుపుతుర్రు అధికారులు. జాతర నడిచినన్ని దినాలు గిట్లనే ఉంటది కాబట్టి జనమంతా సహకరించాలి అన్నట్లు చెప్పుకొస్తుర్రు.